Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the conversation between doctor and patient. Let's get started. First one, patient. డాక్టర్ గారు నేను లోపలికి రావచ్చా? డాక్టర్ గారు నేను లోపలికి రావచ్చా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే మే ఐ కమ్ ఇన్ డాక్టర్, మే ఐ కమ్ ఇన్ డాక్టర్. డాక్టర్ దయచేసి లోపలికి రండి, దయచేసి లోపలికి రండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ కమ్ ఇన్. నెక్స్ట్ వన్, డాక్టర్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. పేషెంట్ నేను జ్వరంతో బాధపడుతున్నాను, నేను జ్వరంతో బాధపడుతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. డాక్టర్ మీరు ఎన్ని రోజుల నుండి బాధపడుతున్నారు? మీరు ఎన్ని రోజుల నుండి బాధపడుతున్నారు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఫర్ హౌ మెనీ డేస్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్, ఫర్ హౌ మెనీ డేస్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్. పేషెంట్ నేను వారం రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాను, నేను వారం రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 1 వీక్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 1 వీక్. నెక్స్ట్ వన్, డాక్టర్ మీరేమైనా మందులు ఉపయోగిస్తున్నారా? మీరేమైనా మందులు ఉపయోగిస్తున్నారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆర్ యూ యూజింగ్ ఎనీ మెడిసిన్, ఆర్ యూ యూజింగ్ ఎనీ మెడిసిన్. పేషెంట్ అవును నేను మందులు ఉపయోగిస్తున్నాను, అవును నేను మందులు ఉపయోగిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ ఐ ఆమ్ టేకింగ్ మెడిసిన్, ఎస్ ఐ ఆమ్ టేకింగ్ మెడిసిన్. నెక్స్ట్ వన్, డాక్టర్ ఎలాంటి మందులు వాడుతున్నావు, ఎలాంటి మందులు వాడుతున్నావు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే విచ్ మెడిసిన్ ఆర్ యూ టేకింగ్, విచ్ మెడిసిన్ ఆర్ యూ టేకింగ్. పేషెంట్ నేను ఆయుర్వేదం మందు ఉపయోగిస్తున్నాను, నేను ఆయుర్వేదం మందు ఉపయోగిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ టేకింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఐ ఆమ్ టేకింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. నెక్స్ట్ వన్, డాక్టర్ నువ్వు ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ ఉపయోగించడం లేదా, నువ్వు ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ ఉపయోగించడం లేదా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆరెంట్ యూ టేకింగ్ ఇంగ్లీష్ మెడిసిన్, ఆరెంట్ యూ టేకింగ్ ఇంగ్లీష్ మెడిసిన్. పేషెంట్ లేదు నేను ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం లేదు, లేదు నేను ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం లేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ ఎమ్ నాట్ టేకింగ్ ఇంగ్లీష్ మెడిసిన్, నో ఐ ఎమ్ నాట్ టేకింగ్ ఇంగ్లీష్ మెడిసిన్. నెక్స్ట్ వన్, డాక్టర్ నువ్వెందుకు వాడడం లేదు, నువ్వెందుకు వాడడం లేదు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వై ఆర్ంట్ యూ టేకింగ్, వై ఆర్ంట్ యూ టేకింగ్. పేషెంట్ నాకు ఇంగ్లీష్ మెడిసిన్ గురించి తెలియదు, నాకు ఇంగ్లీష్ మెడిసిన్ గురించి తెలియదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో అబౌట్ ఇంగ్లీష్ మెడిసిన్, ఐ డోంట్ నో అబౌట్ ఇంగ్లీష్ మెడిసిన్. నెక్స్ట్ వన్, డాక్టర్ ఎంత వేడిగా ఉందో చూడనివ్వండి ఒకసారి, ఎంత వేడిగా ఉందో చూడనివ్వండి ఒకసారి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్ మీ చెక్ యువర్ టెంపరేచర్ వన్స్, లెట్ మీ చెక్ యువర్ టెంపరేచర్ వన్స్. పేషెంట్ ఏదైనా తీవ్రమైన సమస్య ఉందా డాక్టర్, ఏదైనా తీవ్రమైన సమస్య ఉందా డాక్టర్? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఈస్ దేర్ ఎనీ సీరియస్ ప్రాబ్లం డాక్టర్, ఈస్ దేర్ ఎనీ సీరియస్ ప్రాబ్లం డాక్టర్. నెక్స్ట్ వన్, డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేస్తాను ఉండు, బ్లడ్ టెస్ట్ చేస్తాను ఉండు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ డూ ఏ బ్లడ్ టెస్ట్, ఐ విల్ డూ ఏ బ్లడ్ టెస్ట్. పేషెంట్ నాకు రక్త పరీక్ష అంటే భయం, నాకు రక్త పరీక్ష అంటే భయం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ ఎఫ్రైడ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్, ఐ ఆమ్ ఎఫ్రైడ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. నెక్స్ట్ వన్, డాక్టర్ ఏమి కాదు సహకరించండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ కోఆపరేట్ నథింగ్ విల్ హ్యాపెన్, ప్లీజ్ కోఆపరేట్ నథింగ్ విల్ హ్యాపెన్. పేషెంట్ సరే దయచేసి జాగ్రత్తగా చేయండి, సరే దయచేసి జాగ్రత్తగా చేయండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వెల్ ప్లీజ్ బీ కేర్ఫుల్, వెల్ ప్లీజ్ బీ కేర్ఫుల్. నెక్స్ట్ వన్, చింతించాల్సిన పని లేదు సాధారణ జ్వరం మాత్రమే, ఇంకేదైనా సమస్య ఉందా? చింతించాల్సిన పని లేదు సాధారణ జ్వరం మాత్రమే, ఇంకేదైనా సమస్య ఉందా?
ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, జస్ట్ ఏ నార్మల్ ఫీవర్. ఈస్ దేర్ ఎనీ అదర్ ప్రాబ్లం? నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, జస్ట్ ఏ నార్మల్ ఫీవర్. ఈస్ దేర్ ఎనీ అదర్ ప్రాబ్లం? పేషెంట్ నాకు జలుబు దగ్గు తలనొప్పి కూడా ఉన్నాయి. నాకు జలుబు దగ్గు తలనొప్పి కూడా ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆల్సో హ్యావ్ కోల్డ్ కాఫ్ అండ్ హెడేక్. ఐ ఆల్సో హ్యావ్ కోల్డ్ కాఫ్ అండ్ హెడేక్. నెక్స్ట్ వన్ డాక్టర్ ఓకే నేను మందులు రాసి ఇస్తాను, తీసుకొని వాటిని వాడండి. ఓకే నేను మందులు రాసిస్తాను, తీసుకొని వాటిని వాడండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఓకే ఐ విల్ ప్రిస్క్రైబ్ ద మెడిసిన్స్, టేక్ దెమ్ అండ్ యూస్ దెమ్. ఓకే ఐ విల్ ప్రిస్క్రైబ్ ద మెడిసిన్స్, టేక్ దెమ్ అండ్ యూస్ దెమ్. నెక్స్ట్ వన్ పేషెంట్ జ్వరం ఎప్పుడు తగ్గుతుంది? జ్వరం ఎప్పుడు తగ్గుతుంది? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వెన్ విల్ ద ఫీవర్ సబ్సైడ్. వెన్ విల్ ద ఫీవర్ సబ్సైడ్. సబ్సైడ్ అంటే తగ్గడం అన్నమాట. నెక్స్ట్ వన్ డాక్టర్ మీరు సరిగ్గా మందులు తీసుకుంటే అది 2 లేదా 3 రోజుల్లో తగ్గుతుంది. మీరు సరిగ్గా మందులు తీసుకుంటే అది 2 లేదా 3 రోజుల్లో తగ్గుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ టేక్ ద మెడిసిన్స్ ప్రాపర్లీ ఇట్ విల్ సబ్సైడ్ ఇన్ 2 or 3 days. ఇఫ్ యూ టేక్ ద మెడిసిన్స్ ప్రాపర్లీ ఇట్ విల్ సబ్సైడ్ ఇన్ 2 or 3 days. పేషెంట్ నేను సరిగ్గా తీసుకుంటాను, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? నేను సరిగ్గా తీసుకుంటాను, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ టేక్ ఇట్ ప్రాపర్లీ, ఆర్ దేర్ ఎనీ అదర్ ప్రికాషన్స్ టు బి టేకెన్. ఐ విల్ టేక్ ఇట్ ప్రాపర్లీ, ఆర్ దేర్ ఎనీ అదర్ ప్రికాషన్స్ టు బి టేకెన్. నెక్స్ట్ వన్ డాక్టర్ జలుబు తగ్గడానికి ఉదయం సాయంత్రం ఆవిరి పట్టండి. జలుబు తగ్గడానికి ఉదయం సాయంత్రం ఆవిరి పట్టండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే స్టీమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టు రెడ్యూస్ ద కోల్డ్. స్టీమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టు రెడ్యూస్ ద కోల్డ్. పేషెంట్ ఆహారం ఏం తీసుకోవాలి, ఏం తినకూడదు కొంచెం చెప్పగలరా? ఆహారం ఏం తీసుకోవాలి, ఏం తినకూడదు కొంచెం చెప్పగలరా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ. నెక్స్ట్ వన్ డాక్టర్ ఆయిల్ ఫుడ్ మరియు బయటి ఆహారం తీసుకోవద్దు. మజ్జిగ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఆయిల్ ఫుడ్ మరియు బయట ఆహారం తీసుకోవద్దు. మజ్జిగ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డోంట్ టేక్ ఆయిల్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్, కీప్ కన్జ్యూమింగ్ మోర్ బటర్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్. డోంట్ టేక్ ఆయిల్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్, కీప్ కన్జ్యూమింగ్ మోర్ బటర్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్. నెక్స్ట్ వన్ 2-3 రోజుల్లో తగ్గకపోతే మళ్ళీ రండి. 2-3 రోజుల్లో తగ్గకపోతే మళ్ళీ రండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇఫ్ ఇట్ డజంట్ సబ్సైడ్ ఇన్ 2 or 3 days కమ్ అగైన్. ఇఫ్ ఇట్ డజంట్ సబ్సైడ్ ఇన్ 2 or 3 days కమ్ అగైన్. పేషెంట్ సరే ధన్యవాదాలు. సరే ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.